ఓ గ్రేట్. హీరోయిన్ మీరు కాకుండా ఇప్పుడా మీ ఇష్టం. అప్పట్లో అయితే నాకు ముందు ఉన్నది శ్రీదేవి గారు అంటే ఇష్టము. ఓ ఇప్పుడు వాళ్ళలో అంటే సాయి పల్లవి. ఓ ఏంటి స్పెషల్? సాయి పల్లవి గురించి ఒక క్వాలిటీ చెప్పమంటే ఏం చెప్తారు? సాయి పల్లవి కష్టజీవి, సాయి పల్లవి పద్ధతులు కలిగిన అమ్మాయి, ఓ సాయి పల్లవి అంటే ఫ్యామిలీ బాండేజ్ ఉన్న అమ్మాయి, ఓకే అండ్ సాయి పల్లవి అంటే రియల్ టాలెంట్. ఓకే. సో ఎందుకంటే ఒక వ్యక్తి ఎంబీబీఎస్ అని చదువుకుంటూ తన బార్డర్ దాటకుండా తనకంటూ క్యారెక్టర్ సృష్టించేటువంటి శేఖర కమల్ లాంటి డైరెక్టర్లు దొరకటం ఆ అమ్మాయి అదృష్టము. అండ్ ఆ అమ్మాయికి అనేది ఇంతమంది హీరోలలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంది. ఓకే, దట్ ఈస్ గ్రేట్. ఓకే. సో అది ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఒక మోటివేట్ తీసుకోవాలి. ఎందుకంటే తను ఈటీవీలో వాటిలో డాన్స్ షోస్ నుంచి తను పైకి వచ్చింది. పైగా తన ఫేస్ కి మేకప్ వేస్తే అంత బ్యూటీ ఉంటుంది, వితౌట్ మేకప్ తను చాలా అందంగా ఉంటుంది. సో అటువంటి క్యారెక్టర్ తను సెలెక్ట్ చేసుకుంటూ పెద్ద హైట్ ఎక్స్పోజింగ్ చేసే పర్సనాలిటీ కాదు. ఇద్దరు మనుషులు డాన్సులు చేస్తున్నారంటే డెఫినెట్ గా పీపుల్ విల్ వాచ్ సాయి పల్లవి ఓన్లీ. సో ఆ మోటివేటి తన స్వయం కృషి పోనీ నేను ఇంత ఇది క్రేజ్ వచ్చేసింది కదా అని ఒక పద్ధతులు లేకుండా ఉండదు. తన ప్రతి నడకలో కూడా ఒక వినయం ఉంటది, తన మాటలో ఒక విధేయత ఉంటది, అండ్ తను మాట్లాడి విడిగా దాంట్లో కూడా ఒక డివోషనల్ కి కనెక్ట్ అయి ఉంటుంది.